భూమి లేక, కాంట్రాక్టర్ లేక, ఫైనాన్షియల్ క్లోజర్ లేక, క్లియరెన్స్లు లేక, ఏది లేకుండా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అందుకని అన్న, కొబ్బరికాయ కొట్టడానికి మీ శిలాఫలకం ఓపెన్ చేయడానికి ఒక తాపీ మేస్త్రిని మీ చేతి కొబ్బరికాయ ఇచ్చినోడు ఉంటే చాలు. మీరు ఇటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల శిలాఫలకాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా తుప్పలు పట్టేసినవి. ఎందుకంటే ఆయనకి ఎన్నికల ముందు వారి ఎన్నికల అవసరాల కోసం ఇటువంటి శిలాఫలకాలు, కొన్ని వందల శిలాఫలకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి సందర్భాలు చూసాం. ఈ సందర్భంలో మేము ఆ రోజు 2019లో మేము అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 130 పైచిలకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ భోగపురం ఇంటర్నేషనల్ ల్యాండ్ ఎక్విజిషన్కి. 2020లో కోవిడ్ని ఎదుర్కొన్నాం. మే 19, 2020 జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్కార్పొరేషన్ అనేటువంటిది 2020లో జరిగింది. దానికి తగ్గ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది డాక్యుమెంట్. మీలా వేగ్గా ఏది పడితే అది మాట్లాడి మీరు చేయకపోయినా మేమే చేసామనేటువంటి ఆ క్రెడిట్ తీసుకునేటువంటి ఉద్దేశాలు మీలా మాకు లేవు. ఇది 2020 మే నెలలో ఇన్కార్పొరేషన్ అయినటువంటి జిఎంఆర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. 2023 మేము శంకుస్థాపన చేసేటువంటి సమయానికి పూర్తిగా 2700 ఎకరాలు భూమిని సేకరించి దానికి దాదాపు 500 కోట్ల రూపాయలు ఎక్విజిషన్కి ఖర్చు పెట్టి 4 గ్రామాలు రీహాబిటేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 4 గ్రామాలని రీహాబిటేట్ చేసి స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ప్రతి ఇంటికి దాదాపు 10 లక్షల రూపాయలు ఇవ్వాలనంటే 10 లక్షల రూపాయలు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇచ్చి రీహాబిటేట్ చేసినటువంటి ప్రాంతాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించి దాదాపు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి, R&Rకి ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. 2023 సమయానికి అసలు ఓవరాల్గా జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం తాలూకు ఈక్విటీ ఏంటి? ప్రభుత్వం తాలూకు ఈక్విటీ 2200 ఎకరాల భూమిని ఆ సంస్థకి ఇవ్వడం అనేటువంటిదే ప్రభుత్వం తాలూకు ఈక్విటీ. ఇది మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మిగిలినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ఆ పెట్టుబడి అంతా కూడా ఆ సంస్థ పెట్టుకుంటుంది. ప్రయాణాలు ఏదైతే కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ప్రయాణానికి ఒక్కొక్క ప్రయాణికుడికి ఇంత అనేటువంటిది ప్రభుత్వానికి ఆ సంస్థ చెల్లించాలనేటువంటిది అగ్రిమెంట్. సో 2200 ఎకరాలు ప్రభుత్వం వారికి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్ని రీహాబిటేట్ చేసి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి క్లియరెన్స్లు తీసుకుని వచ్చి సేఫ్టీ క్లియరెన్సెస్ కానీ లేకపోతే ఫైర్ కానీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు కానీ డీజీసీఏకి సంబంధించినటువంటి క్లియరెన్స్లు కానీ అన్నీ కూడా క్లియరెన్స్లు కూడా 2019-24 మధ్యలోనే తీసుకుని వచ్చాం. అన్ని క్లియరెన్స్లు వచ్చిన తర్వాతే శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన చేశాం. ఆ శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమం రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ 2026లో ఈ ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తాం, ఇది టైం లైను, 2026 ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఈ ప్రాజెక్ట్ని అంకితం చేస్తామనేటువంటి మాట ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. ఆ నిర్మాణం చేసినటువంటి సంస్థ జిఎంఆర్ గారు ఆ రోజు అదే వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారి సాక్షిగా దీన్ని 30 నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామనేటువంటి మాట చెప్పింది ఆ సంస్థ అధినేత జిఎంఆర్ గారు. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న వేదిక మీద ప్రాజెక్టు డెవలపర్ అయినటువంటి మన దేశానికి, రాష్ట్రానికి
పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప పారిశ్రామికవేత్త అయినటువంటి జిఎంఆర్ గారు ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయనకి మాట్లాడేటువంటి అవకాశం మీరు ఎందుకు కల్పించలేదు? 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ ప్రాంతం నుంచి దేశాన్ని వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా పేరుగాంచినటువంటి జిఎంఆర్ గారు ఆ వేదిక మీద ఉంటే వారితో ఎందుకు మీరు మాట్లాడనివ్వలేదు? కేవలం వాస్తవాలు, వారు మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిజాలు చెప్తే మీ తాలూకా క్రెడిట్ చోరీ ఎక్కడ బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆ పెద్ద ఆయనతో మీరు మాట్లాడిచ్చేటువంటి అవకాశం కల్పించలేదు. మీ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారేమో ఎర్ర బస్సు రానటువంటి చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అని అన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారా? ఇదే ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు కావాలని చెప్పి, తర్వాత 10,000 ఎకరాలని చెప్పి, తర్వాత 5,000 ఎకరాలని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటంలో భాగంగా ఆ రోజు భోగాపురం ప్రాంతానికి వస్తే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి, ఆ భూమి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్లో ఉన్నటువంటి ఒక మహిళ వచ్చి మాట్లాడుతూ, సార్ ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు, ఈ ఎర్రబస్సు రానటువంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అనేటువంటి మాట ఆ మహిళ మాట్లాడితే, ఆ మహిళ మాట్లాడినటువంటి మాటను ఆయన కోట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నిస్సిగ్గుగా ఒక ప్రధానమంత్రి గారి ముందు మీరు ఈ కార్యక్రమాల్లో ఈ మాటలన్నీ మాట్లాడారు. అసలు మీలో ఎవరికన్నా ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి ఉన్నటువంటి వేదిక మీద గతంలో కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు విశాఖపట్నానికి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు వేదిక మీద నుంచి కొన్ని విషయాల్ని వారి దృష్టిలో ఉంచడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా విధానం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని ఆ రోజు ఇదే ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో చాలా క్లియర్గా ఉన్నాం. అది ఆ రోజైనా, ఈ రోజైనా, రేపైనా మాకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ఎజెండాలు లేదు, ఉండదు, ఉండబోదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ముందు చెప్పడం జరిగింది. దానికి ఈరోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. మీలా బేండమేళంలాగా నలుగురు కలిసి ఒకటే స్క్రిప్టు, నలుగురు కలిసి ఒకటే మాట, ఒకటే అబద్ధం, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెడతాం, మోడీ గారికి భజన చేస్తాం, అబద్ధాలు ప్రజలకు చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తాం. ఇదే మీ తాలూకా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో మీ వేదిక మీద మీరు మాట్లాడినటువంటి మాటలు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు చేసినటువంటిది కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే. మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మీ తాలూకా ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి లేవు. మీ కాంట్రిబ్యూషన్ లేదు. మీ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు మీరు క్రెడిట్ అడిగితే ప్రజలు ఇవ్వరు. మీరు భూసేకరణ లేదు, పర్మిషన్స్ క్లియరెన్స్ లేవు, ఏది చేయకుండా మా క్రెడిట్ కావాలనంటే మీకు ఈరోజు అవకాశం వచ్చింది. ప్రారంభోత్సవం చేసేటువంటి దానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు. దీన్ని ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లాగా ఒక ఈవెంట్గా దీన్ని మీరు ఉపయోగించుకున్నారు. దాన్ని క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ జరగవు. మరి ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు 2019లో జనవరి మాసంలో కుప్పం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అదేమైపోయింది? అది ఎక్కడుంది? దానికి టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు? ఈ కుప్పంలో ఎయిర్పోర్టు ఫ్లైట్ ల్యాండ్ ఎక్కడ అవుతుంది? ఒకసారి ప్రజలకు చెప్తే, ఒకసారి మాకు కూడా అవకాశం ఇస్తే, టికెట్ ఇస్తే మేము కూడా కుప్పంలో దిగుతాం ఒకసారి. మరి 2019లో కుప్పం ఎయిర్పోర్ట్ కూడా మీరు శంకుస్థాపన చేశారు కదా, ఏమైపోయింది చెప్పండి.
ఎందుకు జరగలేదు చెప్పండి. మీకు ఎన్నికలు వస్తే ఎన్నికలకు 6 నెలల ముందు ఒక తాపీ మేస్త్రిని పట్టుకొని ఆ శిలాఫలకాలు తయారు చేసేటువంటి వ్యక్తిని పట్టుకొని ఫుల్ డిమాండ్, ఎవరికన్నా వ్యాపారం లేకపోతే 2029 ఎన్నికల ముందు 6 నెలల ముందు శిలాఫలకాల వ్యాపారం పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటూ పోతారు రోడ్డు మీద కనబడిన ఖాళీ స్థలం వలన. ఎందుకు ఈ శిలాఫలకాలతో పనులు అవ్వవు? కావాల్సినటువంటి అప్రూవల్స్, కావాల్సినటువంటి భూమి, కావాల్సినటువంటి ఫైనాన్షియల్ క్లోజర్స్, కావాల్సినటువంటి కాంట్రాక్టర్స్ని వీళ్ళు ఏవీ లేకుండా నా దగ్గర ఒక తాపి మేస్త్రి ఉన్నాడు, బాగా దిమ్మలు కడతాడు, దానికి పలకలు బాగా పెడతాడని అంటే ఇదే మీరు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసింది ఇదే. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ తాలూకా ముద్ర ఏంటి? మేము ఆయన 15 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మీ 17 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి నేను చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవి అని చెప్పి ఒకటి చెప్పానండి చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా 2 ఏళ్ళు కోవిడ్తో పోరాటం చేసి 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే 10 కార్యక్రమాలు చెప్పగలను. స్టార్టింగ్ ఫ్రమ్ ఉద్దానం నుంచి, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని నిర్మించాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి వాటర్ ప్రాజెక్ట్ కావాలంటే 750 కోట్ల రూపాయలు పెట్టి ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించాం. మూలపేట పోర్ట్ నిర్మించాం. ఫిషింగ్ హార్బర్ని నిర్మించాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయనగరం మెడికల్ కాలేజు, పార్వతీపురం మెడికల్ కాలేజు, కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, సాలూరులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరు మెడికల్ కాలేజు, నర్సీపట్నం మెడికల్ కాలేజ్. టూరిజం డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒబ్రాయ్ లాంటి సంస్థలకి ఈరోజు ఒబ్రాయ్ రిసార్ట్స్ కడతా ఉందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ ప్రాంతంలో బీచ్ ఐటీ డెస్టినేషన్గా ఐటీ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలను తీసుకుని వచ్చాం. అదాని డేటా సెంటర్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగితే చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్రకి ఏం చేశారంటే శూన్యం. కేవలం ఓట్ బ్యాంక్గా మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వాడుకున్నారు. చివరికి ఏంటి మీ తాలూకా ఘనత ఇందులోనంటే 13,000 మంది మహిళలను తీసుకొని వచ్చి డాన్స్ ఆడిచ్చాం, దానికి గిన్నిస్ బుక్ రికార్డు వచ్చిందని చెప్పి చెప్తాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.